ఆ పరమేశ్వరుడు సర్వసాక్షి అయి మనందరి యొక్క హృదయంలోనే ఉంటూ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆ పరమేశ్వరుడు మన యొక్క హృదయంలోనే ఉంటూ మన శరీరంతో, వాక్కుతో, మనస్సుతో మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కర్మని గమనిస్తూ మనకి ప్రేరణనిస్తూ తగినటువంటి ఫలాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. అన్ని పనులని చేయించేటటువంటి వాడు భగవంతుడు. అందుకే ప్రాచీనులు అంటారు, ఈశ్వరాజ్ఞ లేనిదే ఏ పని జరగదు అని అంటారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఈశ్వరాజ్ఞ లేనిదే ఏ పని జరగదు, అన్నీ మనకిచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే అని అంటూ ఉన్నారు.